సత్య ఎక్కడున్నావు? గుంటూరులో. ఏం లేదు. నీకు స్వీట్ కార్న్ ఐడియా ఉందా? ఐడియా ఉంది. స్వీట్ కార్న్ మీద నీ పర్స్పెక్టివ్ ఏంటి? పర్స్పెక్టివ్ అంటే ఏముంటది, బాగుంటది. ఉడకబెట్టుకొని తింటారు. కంకులు ఉడకబెట్టుకొని తింటాం. కండగడ అంతేనా? అంతే. సరే రా, నీకు మళ్ళీ చేస్తాను అది నేను. సరే. సరే. ఫ్రెండ్స్, చూసారు కదా స్వీట్ కార్న్ మీద సిటీలో ఉండే సత్యగాని పర్స్పెక్టివ్. ఇప్పుడు ఒక పల్లెటూరు పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తా. ఏంటి భయ్యా, ఏదో మొక్కజొన్న పర్స్పెక్టివ్ అని చెప్పి తీరా చూస్తే ఏదో పొలంలోకి తీసుకొచ్చి పెట్టాడు అనుకుంటున్నారా? అదేం లేదండి. సిటీలో అయితే బండ్ల మీద దొరుకుతాయి, కానీ మన పల్లెటూరు కదా, ఇటు సైడే మన మొక్కజొన్న చేను అయితే ఉంది. వెళ్ళి 4 కండ్లు అయితే ఎరుసుకొచ్చుకుంటాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అదిగోండి అక్కడ బైక్ పార్క్ చేసి ఉంది, అదే మన స్వీట్ కార్న్ చేను. 4 కండ్లు ఏం కర్మ, 40 కండ్లు ఇచ్చుకున్నా నో వర్రీస్. ఇవి మన ఇష్టం. సిటీలో అయితే మనం కొనుక్కుంటాం కానీ, బట్ ఇక్కడ మాత్రం అదిగోండి చూడండి, కండలు అయితే ముదిరిపోయి ఉన్నాయి. అదిగోండి చూస్తున్నారు కదా, ఆల్రెడీ కండలు అయితే ముదిరిపోయి ఉన్నాయి. కానీ మనం ఏంటంటే వాటిలో కొంచెం మంచివి చూసుకొని అయితే కోసుకున్నాము. లోపలికి అయితే వెళ్దాము. లేతవి చూసుకొని అయితే కోసుకున్నాం. ఇది బాగుంటుంది. చూడండి, ఫ్రెండ్స్, 2 కాయలు అయితే కోసాము, ఇంకో 2 అయితే కోసుకున్నాము. అలా 4 కండ్లు తీసుకొని ఆ మొక్కజొన్న చేలో ఉండి అది కష్టం మీద బయటపడతాను. బైక్ని కాస్త యూటర్న్ చేసి ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేసా. ఇక్కడ నుంచి ఆ స్వీట్ కార్న్స్ మీద పల్లెటూరు పర్స్పెక్టివ్ మొదలవుతుంది. పల్లెటూరు పర్స్పెక్టివ్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే భయ్యా, ఏవైతే ఈ మొక్కజొన్నలు ఉన్నాయి కదా, పల్లెటూరు వాళ్ళు ఈ మొక్కజొన్న పంట వేసి ఏవైతే ఈ మొక్కజొన్నలు ఉన్నాయి కదా, ఈ మొక్కజొన్నని పల్లెటూరు వాళ్ళు దగ్గరగా అన్ని నెలలు కష్టపడి పనిచేసి ఈ పంటని రేత్రింపగళ్ళు వాటికి నీరు ఇలాంటివి పెట్టి పంటకి రేత్రింపగళ్ళు కాపలా కాసి అంత కష్టపడి పండించిన పంటని వాళ్ళు వృధా చేయడానికి అయితే ఇష్టపడబోయ్యా. ఇప్పుడు ఈ మొక్కజొన్నని ఎన్ని విధాలుగా అంటే వాటికి ఉన్న తోలుని, అంతేకాకుండా ఆఖరికి తిన్న తర్వాత మిగిలే కండెను కూడా ఎలా వాడతారు వేస్ట్ చేయకుండా
అనే దాన్ని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. చూడండి. నీళ్ళు కాగబెట్టుకుంటున్నా స్నానం చేయడానికి. అలాగే ఇదిగోండి ఈ మంటలో అయితే మనం మొక్కజొన్న అయితే కలుసుకుందాం. అంతేకాదు ఈ స్వీట్ కార్న్ మీద అలాగే పల్లెటూరు వాళ్ళ మీద మీకున్న పర్స్పెక్టివ్ని తప్పకుండా మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన మొక్కజొన్న కండ అయితే ఉడికింది. ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది అయితే తెలిసిపోతుంది, ఆ ఉడికిన స్మెల్ అనేది. యా ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఈ ఎమ్మి మొక్కజొన్న కండ అయితే తయారైంది. ఇక దీన్ని లెట్స్ ఈట్. ఫైనల్గా నా ప్రయత్నం నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి పల్లెటూరు రిలేటెడ్ కంటెంట్ కోసం జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జయమ్మ మనోడు అంటే మీ ఊరోడు మీలో ఒకడు.